ఒక మగాడి పరువు ఇంకో మగాడి తీస్తే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? తెలుసుకోండి. అదే అభియాన్ టీమ్ స్కెచ్ చేసి సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులపాటబో చూసిపో. చూసేసారా? రాత్రి పెగ్గేయాల్సి వచ్చింది, అందుకే పొద్దున్నే ముగ్గేయాల్సి వస్తుంది. ఇంతకే ముగ్గేయాలా అనసూయ? ఏ ముగ్గేస్తే బాగుంటది? 8 చుక్కల ముగ్గు. అది నిన్ననే వేసాను. ఈ రోజు రథం ముగ్గేస్తా. మొన్న రథం ముగ్గేయకుంటే మా పిల్లం రాక్షసి నన్ను రచ్చ రచ్చ చేసి పెట్టింది. అంత నా కర్మ. ఆడంగోళ్ళ ముగ్గులేస్తున్నావా? సిగ్గులు ఎదరా నీకు? ఇప్పుడు ముగ్గేస్తేనే మధ్యాహ్నంకి ముద్దుంటది, సాయంత్రానికి ముక్కు మొహం సవ్యంగా ఉంటాయి. చిచ్చి, ఎలా పుట్టారా మగాళ్ళ పరువు తీయడానికి? దరిద్రులు దరిద్రులు. నువ్వు తీసుకో. ఏ ముగ్గేస్తున్నావురా? రథం ముగ్గు. చక్రాలేవురా? ఇది నన్ను ఆడంగోడని నువ్వు ముగ్గేస్తున్నావేంట్రా? అంటే రాత్రి పొద్దున. అమ్మో, ముగ్గింత బాగేశావు. అనసూయ నేర్పిందా? అనసూయకు ముగ్గు ఎక్కడ వచ్చారా? రష్మి నేర్పింది. బాగుంది. అరే అరే, ఒక్కసారి అలా రారా. చెయ్యి. ఎంత ముగ్గులేస్తే మాత్రం ఆ టైప్ అనుకున్నావా? కాదురా, ఆ చుక్క ఎక్కడ పెట్టాలా అర్థమైతలేదురా. నీ అబ్బా, అది పెద్ద మందు చుక్క అనుకుంటున్నావా? బీర్లో ఎలా, విస్కీలో ఎలా, బ్రాందీలో ఎలా అనుకోవడానికి? చిచ్చి, ఏదేమనగనరా, మందుకు నిర్వచనం లేకుండా పోయిందిరా. మందుకు నిర్వచనం లేదా? అవునరా. లిమిట్ లో తాగితే కిక్కు, లిమిట్ దాటితే కక్కు. అదే రాదా నిర్వచనం. ఏయ్, ముగ్గేసావా? ఇదిగో చూడు, ఏం ముగ్గేసాను చెప్పు. ఇది అన్న క్విజ్ ప్రోగ్రామా? క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఏ ముగ్గు చెప్పా? రథం ముగ్గు. తాళం వేసావా? తాళమా? తాళమా? ఇంటి ముందు అంత పెద్ద రథం ఉన్నప్పుడు దొంగలు పడి ఎత్తుకెళ్ళిపోరు, తాళం వేయాలని తెలీదా? అవును, మొన్న వేసిన ముగ్గేది పోయిందే. తాళం వేయలేదు, అందుకే పోయింది. నిన్ను ఇలా కదరా నిన్ను. ముగ్గులకు కూడా తాళాలేయాలనే కొత్త కొత్త ఐడియాలు ఈ ఆడవాళ్ళకి వస్తాయండి. ఏదేమైనా పేలాలు పెళ్ళాలు రెండు ఒకటే టైపు. అవి పెనం మీద పేలుతాయి, పిల్లలు మొగుళ్ళ మీద పేలుతారు. ఏం లేదు. ఏ ముగ్గేస్తున్నా? చెరువులో చేపల చెరువు. చేపేది? నీళ్ళల్లో ఉంది, ఒడ్డుకొస్తే కనబడుతుంది. మరి నీళ్ళే ఎండిపోయినాయి, వర్షం వస్తే నిండుతుంది. వర్షం పడకుండా చెరువు నిండి చూస్తావా? చూపెట్టు. ఎలా? నీ రక్తంతో. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పారా ఆ ఆకుకూర గారితో మాట్లాడుద్దని? నీకెన్నిసార్లు చెప్పానా గోంగూర గారితో మాట్లాడుద్దని? మా ఆయన గోంగూర అంటావా? మా ఆయన ముళ్ళు ముళ్ళు లాంటోడే. ముళ్ళు? ఆ ముళ్ళు ఎప్పుడో ఇరిగిపోయిందని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసే. నా మొగుడు కత్తి కత్తి. ఆ కత్తి ఎప్పుడో తుప్పు పట్టింది. తుప్పు పట్టిన కత్తి గుచ్చుకుంటే సెప్టిక్ అయితే తెలుసా? సెప్టిక్ కాదు కదా, సెప్టిక్ ట్యాంక్ లో వేయడానికి కూడా పనికి రాదు. ఏమండి చూసారా? చూస్తున్నా, బాగా కుదమట్టంగా తయారైంది ఇది. ఏమండి వాడు రెచ్చిపోతున్నాడు. దాన్ని చూస్తే నాకే చచ్చిపోవాలనిపిస్తుందిరా. నువ్వేలా రెచ్చిపోతున్నావురా? అది చూసావు ఎలా ఉందో? తార్ రోడ్ మీద కాల్ చేసిన టైర్ లా ఉంది. ఇదే మన తక్కువనారా? సింగరేణి నుంచి బయటపడ్డ బొగ్గులా ఉందిరా. నన్ను బొగ్గంటావా? అక్క, సీరియల్ టైం అయిందే. మొన్న సీరియల్ లో ఏం జరిగిందో తెలుసా? బబిత తన మగుణ్ణి రాచి రాచి రంపన పెడుతుంది. అది చూస్తుంటే కడుపు తరుక్కు తరుక్కు. హలో, వెనకటికి నీలాంటిదే మొగుడు వీపంతా పగల కొట్టి వెన్నపూస రాసిందంట. అది కాబట్టి వెన్నపూస రాసింది. అదే నేనైతే వెన్నుపూసలు లేకుండా కొడతా. ఇంతకు టిఫిన్ చేసావా? నేను మన స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా అనుకుంటున్నావా? టిఫిన్ తయారు చేసావా? ప్లేట్లు తయారు చేసావా అనడానికి? ఇలాంటి పంచులు వేయబట్టే ప్రొడక్షన్ ఫుడ్ పెట్టమంటే టోకెన్లు తీసుకురా అంటున్నాడు. నువ్వు లోపలికి రాని సంగతి చెప్తా. నా ఒంట్లో నారాలు ఉన్నంత కాలం నేను లోపలికి రాను. ఎలా రావో నేను చూస్తాను రా. నీ సంగతి ఏంటి? పందిరా బురదలో పండుకుంటా కానీ నీ పక్కకు మాత్రం రానే. దిస్ ఇస్ మై ఛాలెంజ్. గుండు మళ్ళీ ఛాలెంజ్. రేయ్, ఇదంతా నీ వల్ల అయిందిరా. అంతా నీ వల్ల అయిందిరా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రా నువ్వు రెచ్చిపోతున్నావు? గుండు పగల కొడతా. రేయ్, నా వెంట్రుక ఒక్కడు కూడా టచ్ చేయలేవురా నువ్వు. నీ తలపైన ఎంటుకలు, ఎడారిలో నీళ్లు ఎంత దొరికినా దొరకవురా. ఇప్పటి నుంచి నువ్వు ఇటు రాకూడదు, నేను అటు రాను. ఇప్పటి నుంచి నేను అటు రాను, నువ్వు ఇటు రాకు. నేను అదే చెప్పాను బే. లీసా అంటే బాస్ ఏంటి? తిప్పి చదువు. చచ్చిపోయాను అనుకుని వాటర్ ఇవ్వండి అయ్యా. వాడి ఏరియాలో నిలబడి నన్ను నీళ్ళు అడిగితే ఇస్తాననుకున్నా? పోరా. మీరేనే ఇవ్వండి అయ్యా. ఆ ఏదో అడిగిన తర్వాత నేనెందుకు ఇస్తాను రా? చుక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వండి రా నీకు. శ్వాస ఆడుతుందో లేదు చూడు. శ్వాస ఆడట్లేదురా. అంటే
చచ్చిపోయినట్టున్నాడు. ఏంటండి గోళ? వీడెవడో మన ఇంటి ముందు వచ్చి చచ్చిపోయాడే, నాకు భయంగా ఉంది. ఆమె భయం గురించి కొత్తగా చెప్పాల్సిందే ఉంది, ఫస్ట్ నైట్ రోజే చూశాను కదా. ఏమో మన ఇంటి ముందు ఎవరో చచ్చిపోయాడే, నాకు కంగారుగా ఉంది. మీకు రాత్రి కంగారే, పగలు కంగారే. సర్లా, మీ ఆయన ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడే. వాడు 10 సంవత్సరాలుగా నా కడుపులో ప్రాణమే పోయలేకపోయాడు. ఇంకా ప్రాణం ఏం చేస్తాడు? నీ మొగుడే చంపుంటాడు. నా మొగుడా? ఆ మొగుడు అందరికీ తెలుసులే. చంప పగిలిపోద్ది. వాడు దోమలే చంపలేడు, ఇంకేం చంపుతాడు అంటున్నా. ఆగండి ఆగండి ఆగండి, ఎవరు వీడిని చంపింది? సార్ వీడే సార్. టప్పి టప్పి అని గన్నుతో కాల్చాడు. మా ఆయన దగ్గర గన్నే లేదు, ఇంకేం కాలుస్తాడు? నీ మొగుడే గొంతు బిస్కి చంపుకుంటాడు. ఆయనకి చపాతి పిండే బిస్కడం రాదు, గొంతేం బిస్కుతాడు. ఆగండి మీకు అలా. ఎందుకు నువ్వేం చేస్తుంటావు? నేను హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ఉంది కదా, సాఫ్ట్వేరా? కాదు, అక్కడ పచారీ పొట్లా కడుతుంటాను. అందుకే నువ్వేం చేస్తుంటావు? యాక్చువల్లీ సార్ నేను గోల్కొండ కోట కాడ గోడ ఉంటుంది కదా సార్, దానికి కాపలా కాస్తావా? పిడకలు కొడుతూ ఉంటా. మరి నువ్వేం చేస్తావు? పిడకలకి ప్యాడేరు కొత్త మోహన్ చూస్తుంటే తెలుస్తుంది. ఊరే నాకెందుకో మీరిద్దరే కలిసి ఇటు చంపారనిపిస్తుంది. మా ఆవిడతో కలిసే సంవత్సరం అయింది, మేమిద్దరం ఎప్పుడు కలుస్తాం సార్? నువ్వు కూడా నాలాగేనారా? అలా గేనా అంటే మీరు గేనా? అచ్చా నేను అది కాదు, నేను కూడా మా ఆవిడతో కలిసి సంవత్సరం అయింది అంటున్నాను. అయినా నాకెందుకో నీ మీదే డౌట్ గా ఉందిరా. మీ ఆవిడతో మీరు కలవకపోతే నా మీద డౌట్ ఏంటి సార్? అమ్మతో నాకేం సంబంధం లేదు. నేను అంటుంది ఈ హత్య గురించి నీకేదో సంబంధం ఉంది అంటే. ఎస్ఐ గారు, మా ఆయన చాలా అమాయకుడు అండి. నోట్లో వేలు పెట్టినా కానీ కొరకలేడండి. ఇప్పుడు కానీ నిజం చెప్పకపోతే నోట్లో వేలు కాదు, ఇది ఎక్కడో. రే మీరెంతో తేల్చుకోండి ముందు, ఎవరు చంపాడు ఎవరు చంపలేదు అనేది ముందు. మా ఇద్దరిలో ఎవరు చంపలేదు సార్. షూరా? షూర్. పక్కా చంపలేదు. అయితే 10 లక్షలు నాదే. 10 లక్షలా? వీడు ఒక కరుడు కట్టిన తీవ్రవాది. వీడిని చంపితే గవర్నమెంట్ 10 లక్షలు బహుమతి ప్రకటించింది. సో అది నాకే. సార్ నేనే వాడిని కసా 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 కత్తితో పొడిచి చంపాను సార్. కత్తితో పొడిస్తే ఒంటిపై గాయాలు ఉండాలి కదా, నీకు నువ్వే చెప్పుకుంటే సరిపోదమ్మా. మా ఆయన ఎప్పుడు అంతే, ఆయనకు ఆయన ఏదో చేశానని సంతోషపడతా ఉంటాడు, ఎదుటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోడు. సార్ వీడు నిజంగా అమాయకుడు సార్. వీడు స్వాతిముత్యం సార్, హిందీలో ఈశ్వర్ సార్. వీడు చంపారు సార్, నేనే చంపాను సార్. సార్ వీడు చంటి సార్, హిందీలో అనాడి సార్. వీడు చంపాడు సార్, నేనే చంపాను సార్. నో సార్, నేనే వీడిని చంపాను. గన్నుతో 6 బుల్లెట్లు టఫీ 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 మని కలిసాను సార్. మరి గన్నేదమ్మా? పోగొట్టుకున్నానమ్మా. అప్పుడు మీకు అలా ఎవరు చంపాడు ముందే డిసైడ్ చేసుకోండి. రే ఎంతసేపు రా, శీతాకాల సమావేశాలైనా 5 నిమిషాలు చేసి వాయిదా వేస్తారు. పేరేంటే? మేమిద్దరం కలిసి చంపాం. అరెస్ట్ చేయమంటారా? రే దొరికారా ఇప్పుడు? మీరు మామూలుగా అడిగితే నిజం చెప్పరనే ఇలా డబ్బు అని చెప్పి డ్రామా ఆడాను రా. రెండ్రా ఇప్పుడు జైల్లోకి. డ్రామానా? మరి డబ్బులు ఇవ్వరు ఇప్పుడు? బొంగేస్తా. సార్ ఒక్క నిమిషం సార్. ఈ 10 లక్షలు తీసుకొని నన్ను వదిలేయండి సార్. సార్ ఈ 10 లక్షలు తీసుకొని వదిలేయండి నన్ను సార్. మీ మొహాలు చూసి కాకుండా మీ పిల్లల మొహాలు చూసి వదిలేస్తున్నాను రా. వాళ్ళ మొహాలు చూస్తే మాకే వదిలేయాలనిపిస్తుంది సార్. సర్లేండి, ఏదైతే నేను డబ్బు తీసుకుంటున్నాను, వెనక్కి తిరిగి చూడకుండా వెనక్కి వెళ్ళిపోండి. వీడి ఈ శవం సంగతి నేను చూసుకుంటా. ఎవరే చేసిన ఓవర్ యాక్టింగ్ జరగని లేదు. ఇదిగో నీ షేర్ 5 లక్షలు, నా షేర్ 15 లక్షలు. పదం ఇంకో ఇల్లు చూసుకుందాం. రోజా గారు గొప్పగా ఉందని చెప్పలేను గానీ ఓకే. నాగబాబు గారు యావరేజ్ ఉంది, పర్లేదు. అన్నట్టు ఆ పిల్లడు ఎవరు? ఆ పిల్లోడు ఏంటి అమ్మా, పెద్ద మనుషులు వాళ్ళు. అంటే 1980s లో పిల్లలే కదా అని సమయస్ఫూర్తితో ఒకటి వేసాను. మీకు కావాల్సిన బిస్కెట్ వచ్చేయండి. గుడివాడలోని మంత్రి గారు ప్రోగ్రామ్ కి హాజరయ్యి అక్కడ కార్యక్రమంలో రిబ్బన్ కట్టి అంటే నాకు సిగ్గేసేస్తుంది. చదువమ్మా. రిబ్బన్ కత్తిరించబోయి పొరపాటు రిబ్బన్ కట్ అయిపోయి పొరపాటున ఏలు కట్ అయిందని చదువు. ఏలు కత్తిరించుకున్నారా? ఏలు కత్తిరించుకున్నారంటే అంతే. సాటిస్ఫై అవ్వలేదు. దండయాత్ర నాకెందుకు అప్పారు బావా, నువ్వు చేయాల్సిన దండయాత్ర ఎవరో చేస్తున్నారు. ఇక చెప్పాలంటే ఈ రోజు ఒక జూనియర్ వాణిశ్రీ లాగా ముస్తాబు చేసిందంటే మీలో ఎవరైనా చెప్పండి, ఎవరు ఇలా తయారు చేశారు? మీ వదిన. బావా నువ్వు దండం పెట్టినా ఏం పెట్టినా ఐ లవ్ యూ. వాడు చూసుకో.
గడ్డంలో చాలా బాగున్నావు బావా. గుచ్చుకుంటుందన్న ఒక్క బాధ తప్పించి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.